రైట్ ఆర్మీ సెక్యులరిజం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆలయంలోకి ప్రవేశించేందుకు తిరస్కరించిన హిందూయేతర ఆర్మీ అధికారి తొలగింపును సమర్థించింది. ఒక వ్యవస్థగా ఆర్మీ లౌకికమైందని, దాని క్రమశిక్షణ విషయంలో రాజీ పడలేమని తేల్చి చెప్పింది. ఇక ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించేందుకు ఒక మతవర్గానికి చెందిన ఆర్మీ అధికారి శామ్యూల్ కమలేషన్ నిరాకరించారు. ఉన్నతాధికారి ఆదేశాలను ధిక్కరిస్తూ అది తన మత స్వేచ్ఛను ఉల్లంఘించడమే అవుతుందని వాదించారు. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకున్న ఉన్నతాధికారులు సైనిక క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు కమలేషన్ ను విధుల నుంచి తొలగించారు. తనపై తీసుకున్న చర్యలను ఆయన కోర్టులో సవాల్ చేశారు. ఆర్మీ నిర్ణయాన్ని మే నెలలో ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. ఇది పూర్తిగా క్రమశిక్షణ రాహిత్యమైన చర్య అని తన తీర్పులో పేర్కొంది. ఇక శామ్యూల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే అక్కడ కూడా చుక్కెదురైంది. ఈ తీర్పు సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. శామ్యూల్ ఎలాంటి సందేశం పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది పూర్తిగా క్రమశిక్షణ రాహిత్యను, ఒకసారి ఆర్మీ యూనిఫామ్ ధరించాక వ్యక్తిగత అభిప్రాయాలు, విశ్వాసాలకు తావుండకూడదని వ్యాఖ్యానించింది. ఆ వ్యక్తి అత్యుత్తమంగా విధులు నిర్వర్తించే అధికారే అయ్యుండొచ్చని, ఉన్నతాధికారుల ఆదేశాలను ధిక్కరించేటువంటి దుందుడుకు స్వభావం ఆర్మీకి సరిపోదని కోర్టు పేర్కొంది.